హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక హ్యాండ్ పఫ్ స్లీవ్ని ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ హ్యాండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ క్లాత్ తీసుకొని దాని మీద లైనింగ్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను దీని కటింగ్ వీడియో తీయడం మర్చిపోయానండి. నేను నేను తర్వాత పోస్ట్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అవన్నీ, మంచి హ్యాండ్ పఫ్ స్లీవ్స్ అవన్నీ కూడా. ఇదైతే ప్రజెంట్ అయితే మర్చిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా పీస్ని కట్ చేసాక మన సైడ్స్ మూల తిరగాలి కదా, అందుకని మనం చిన్న టక్స్ అనేది పెట్టుకొని దాన్ని ఇప్పుడు ఉల్టా తిప్పేస్తున్నాను. ఉల్టా తిప్పి ఇప్పుడు కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. కావాలనుకుంటే మనకి ఇక్కడ పైపింగ్ కూడా పెట్టుకోవచ్చండి, కానీ నాకు అంత టైం లేక నేను టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు సైడ్ ఉన్నా కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసానండి. ఎక్కడ కూడా లూజ్ లేకుండా కూడా లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే మనకి అండ్ పఫ్కి అయితే కాంబినేషన్ కలర్ శారీ కలర్ అండి. ఇది శారీలో అయితే నేను ఒక 1/4 మీటర్ అనేది తీసుకున్నాను. మనం ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక సైడు చాలా చిన్నవిగా ఈక్వల్గా రావాలి. ఇప్పుడు ఆపోజిట్గా కూడా చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. వాటికి ఈక్వల్గానే రావాలండి. ఇప్పుడు ఫ్రిల్స్ కూడా రెడీ అయిపోయిందండి. ఈక్వల్గా రావడానికి కొంచెం హ్యాండ్తో అయితే కంట్రోల్ చేసుకోవాలి మనము. ఇప్పుడు లైనింగ్ పీస్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను. మీరు కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే ట్రై చేయండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్ పఫ్ స్లీవ్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేస్తున్నానండి. ఎందుకనంటే ఈ పీసు హ్యాండ్కి జాయింట్ వేసినప్పుడు లేకపోతే చాలా నీట్గా ఉంటుంది పీస్ రాకుండా. ఇప్పుడు మెయిన్ పఫ్కి మెయిన్ సెంటర్కి ఒక టక్స్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇంతకుముందు కట్ చేసుకున్న హ్యాండ్కి ఈ పఫ్ అనేది ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. దానికి ఒక టాప్ స్టిచ్ వేయడానికి ఆ పఫ్ అనేది జాయింట్ వేస్తాం కదా, కదలకుండా ఉండడానికి సేఫ్టీ కోసం పిన్స్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు దాని మీద నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఒక స్టిచ్ అనేది వేస్తాను. అంతేనండి, మనకి హ్యాండ్ పఫ్ స్లీవ్ ఎలా డిజైన్ అయిపోయిందో చూడండి. ఇప్పుడైతే పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి. పైపింగ్ ఇంతకుముందు కూడా నేను చాలా చూపించాను. ఒక సైడ్ అయితే పావించి అయితే కుట్టు వేసాను. ఇప్పుడు పైపింగ్ క్లాత్ని హ్యాండ్ పీస్ని అటాచ్ చేస్తున్నానండి మరొక పావించుతో. పైపింగ్ క్లాత్ లాగకూడదు, హ్యాండ్ కూడా లాగకూడదు. నెమ్మదిగా స్లోగా నైస్గా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. కొంచెం పైపింగ్ థ్రెడ్ అనేది కొంచెం గట్టిగా పట్టుకోవాలండి, లాగినట్టుగా. క్లాత్ని అయితే మనం ఏం చేయకూడదు, లాగకూడదు అసలు. పైపింగ్ థ్రెడ్ మాత్రమే కొంచెం గట్టిగా పట్టుకొని లాగినట్టుగా వేసుకుంటూ రావాలి ఒక టాప్ స్టిచ్ అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక స్టిచ్ అనేది వేసామనుకుంటే ఫ్రంట్ అయితే చుట్టడానికి లుక్ అయితే ఇలా ఉందండి. చూసారు కదా,
హ్యాండ్ పఫ్ స్లీవ్ మనకి ఎలా రెడీ అయిపోయిందో, హ్యాండ్ పఫ్ స్లీవ్ విత్ పైపింగ్తో అయితే మనకి డిజైన్ అయిపోయింది. అయితే బ్లౌజ్కి కూడా జాయింట్ వేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.